మనకి ప్రస్తుతం టీడీపీలో దగ్గుబాటి ప్రసాద్ గారికి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య ఏదైతే ఒక న్యూస్ నడుస్తుందో, సో దీని మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారని చెప్పేసి, దాని తర్వాత ఆమదాల వలస గుంటూరు ఈస్ట్ సంబంధించి ఎమ్మెల్యేల మీద కూడా ఏదైతే న్యూస్ నడుస్తూ ఉందో, సో దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు కొంచెం అసంతృప్తిగా ఉన్నారని చెప్పి, దాని తర్వాత మరి ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా కొన్ని ఆర్డర్స్ పాస్ చేసినట్టు, అంటే మరి ఇటువంటి ఏవైనా సరే ప్రచారాలు కానీ లేదంటే దుష్ప్రచారాలు కానీ ఏవైనా సరే టీడీపీ మీద వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. దాని తర్వాత మీరు ఏదైనా సరే దీని వెనకమాల ఏదన్నా జరిగి ఉంటే అసలు వాస్తవాలు ఏంది అనేది మీరందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ప్రజలకు ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, మరి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు కదా మహిళలందరికీ. అయితే దీని గురించి కూడా ఏదైతే వైసీపీ ఏదైనా సరే దీని గురించి దుష్ప్రచారాలు చేసినా, లేదు అంటే మరి సూపర్ 6 సంబంధించి ఉచిత పథకాలకు సంబంధించి ఏవైనా సరే వైసీపీ ప్రభుత్వం ఏదైనా దుష్ప్రచారం చేసింది అంటే, సో మీరు ఖచ్చితంగా దీని గురించి బాధ్యత తీసుకొని మీరు పథకాలు ఎప్పుడైతే ఇస్తా ఉన్నామో అప్పుడు దీంట్లో ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళకి నియోజకవర్గానికి సంబంధించి సో దీంట్లో పార్ట్ అవ్వాలి మీరు. సో ఎప్పుడైతే మీరు ఈ పథకాలు ఇచ్చేటప్పుడు దీంట్లో పార్ట్ అవుతారో అప్పుడే మీకు ఒక మంచి పేరు వచ్చింది, దాని తర్వాత ప్రజలకు కూడా మీ మీద నమ్మకం వచ్చింది. సో ఇదంతా కూడా మీరే చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగిందనమాట.